మనలో చాలామంది చాలాసార్లు ప్రశ్నించుకుంటుంటాం, అదేంటంటే నేను అంటే ఎవరు? నాకు తెలిసి నేను అంటే నా ఆలోచనలు. ఫ్రమ్ థాట్స్ యాక్షన్స్ విల్ కమ్. ఇఫ్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్, దెన్ ద రిజల్ట్ విల్ బీ ఇన్ పర్ఫెక్ట్ ప్రాపర్షన్. ఆలోచనల నుండే మనం చేసే పనులు వస్తాయి. మన ఆలోచనలు పనులు సరైన దిశలో ఉంటే దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా సరైనదిగా ఉంటుంది. ఎంతోమంది పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ గ్రేట్ హీరోస్ చనిపోయినా సరే వాళ్ళ ఆలోచనలు మాత్రం మన చుట్టూ తిరుగుతూ బ్రతికే ఉంటాయి. ఒకసారి ఒక మంచి మనిషి ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ మాట నేను చాలాసార్లు గుర్తు చేసుకుంటుంటాను. అదేంటంటే, ఈ లోకంలో గొప్పగా కొత్తగా ఏదైనా తయారు చేద్దామని కానీ కనిపెడదామని కానీ అనుకునే వ్యక్తి జీవితంలో 3 విషయాలు ఎదురవుతాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సల్ట్, అవమానం. మనం ఏదైనా గొప్ప పని మొదలు పెట్టేటప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని చూసి అవమానిస్తారు. నువ్వేమైనా పైనుండి దిగొచ్చావా? ఇప్పటి వరకు ఎవరూ చేయలేనిది నువ్వు చేస్తావా? నువ్వు మా అందరికంటే గొప్పవాడివా? నీలాంటి వాళ్ళను మేము ఎంతో మందిని చూసాం అని ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని అవమానిస్తారు. నౌ ద సెకండ్ వన్ ఈజ్ డౌట్, అనుమానం. మనం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కష్టపడి మన ప్రయత్నం కొనసాగిస్తున్నప్పుడు వీడిని చూస్తుంటే చెప్పింది చేసేలా ఉన్నాడే, నిజంగా అనుకున్నది సాధిస్తాడంటావా అనే అనుమానిస్తారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అప్రిషియేషన్, సన్మానం. మనం అనుకున్నది సాధించిన తర్వాత మనల్ని ఎవరైతే అవమానించి అనుమానించారో వాళ్ళందరూ కూడా పూలమాలలతో శాలువాలతో సన్మానిస్తారు. కొత్త కొత్త ప్రేమలతో మనల్ని పలకరిస్తారు. ఆ రోజు మన స్నేహం కోసం, పలకరింపు కోసం అందరూ ఎదురు చూస్తారు.